వాళ్ళ కాల్ చేస్తే ఫస్ట్ వాళ్ళు అడిగిన క్వశ్చన్ మీ కాస్ట్ ఏంటిది ఏంటి తమ్ముడు ఏమన్నా పెళ్లి ఇట్లా ఏమన్నా చేసుకున్నాడా ఏంటి అని చిన్న సీక్రెట్ రివీల్ చేస్తున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ జలంధర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అసలు ఈ వీడియో ఏంటిదంటే ఒక చిన్న సీక్రెట్ రివీల్ చేస్తున్నాను. అది మా వాళ్ళకి కూడా తెలియదు అండ్ మీకు కూడా తెలియదు. సో కొంతమంది నా స్టూడెంట్స్ కి మాత్రమే తెలుసు. సో అది ఈ రోజు రివీల్ చేద్దాము. యాక్చువల్ గా లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక 2-3 గిన్నెలు తీసుకొని వచ్చాడు మా తమ్ముడు ఇంటికి. అరే ఎందుకురా ఇవి తీసుకొస్తున్నావు అంటే ఏం లేదు అని అయితే అంటున్నాడు. కానీ మా అమ్మకేమో డౌట్ వస్తుంది, అసలు ఎందుకు తీసుకుంటున్నాడు ఇవన్నీ, ఇంటికి ఎప్పుడు తీసుకురాడు కదా, లాస్ట్ టైం తీసుకొచ్చిన ఇదేంటి కొత్తగా తీసుకొస్తున్నాడు అన్న డౌట్ అయితే వచ్చింది. అసలు ఏంటో మాకు ఇప్పటి వరకు అయితే తెలియదు, ఇప్పుడు చెప్తా అని కూర్చోబెట్టిండు అనమాట. చూద్దాం ఏముందో. సో అసలు ఏం జరిగిందంటే ఒక 1 month బ్యాక్, నియర్లీ 1 month అవుతుంది, నేను ఒక రూమ్ తీసుకున్నాను. రూమ్ ఎందుకు తీసుకున్నాను అంటే యూట్యూబ్ కోసం, మీకోసమే. అండ్ ఇంకో ఛానల్ ఉంది కదా కోడ్ విత్ జలంధర్ అని చెప్పి, దానికోసం అండ్ జర్నీ విత్ జలంధర్ కోసం, ఆ యూట్యూబ్ ఛానల్ కోసం మాత్రమే నేను తీసుకున్నాను. బట్ అది కొంచెం మోయమో అయిపోయింది. ఎందుకు అంటే నేను తీసుకున్న తర్వాత మా ఓనర్ ఆంటీ వచ్చేసి 4 months ఉన్న వాళ్ళు ఉండద్దు అని చెప్పడం జరిగింది. నేను అక్కడి నుంచి వెళ్ళి వెకేట్ చేయడం కూడా జరిగింది. అసలు ఒక చిన్న థింగ్ మీకు చెప్పాలి, మీతో షేర్ చేసుకోవాలి. సో ఏంటిదంటే లైక్ నేను రూమ్ సర్చ్ చేస్తున్నప్పుడు ఒక ఓనర్ అంటే ఉంటుండే, వాళ్ళు ఒక టూలెట్ బోర్డ్ పెట్టి నెంబర్ పెట్టారు. వాళ్ళకి కాల్ చేస్తే ఫస్ట్ వాళ్ళు అడిగిన క్వశ్చన్ మీ కాస్ట్ ఏంటిది. నా బుర్ర పాడప్పుడు అసలు ఇప్పుడు ఈ కాలంలో కూడా క్యాస్ట్ అడిగి రూమ్ ఇవ్వడం ఏంటిది అన్నట్టు నాకు అర్థం కావట్లేదు. సో స్టిల్ ఇంకా పెళ్లి జరుగుతున్నప్పుడు క్యాస్ట్ ని చూస్తున్నారు. బట్ స్టిల్ ఓకే, అక్కడ చూస్తారు అండ్ కొన్ని చోట్ల కూడా చూస్తున్నారు. కానీ రూమ్ ఇవ్వడం దగ్గర కూడా క్యాస్ట్ ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ మీకు మీ క్యాస్ట్ వాళ్ళే కావాలనుకుంటే ఆ టూలెట్ కింద ఇచ్చేయచ్చు, పెట్టేయచ్చు మీరు. లైక్ ఈ క్యాస్ట్ వాళ్ళకి మాత్రమే రూమ్ ఇవ్వబడుతుంది అని చెప్పి పెట్టేయండి, అందులో ప్రాబ్లం లేదు, ఓకేనా. అంతేగాని వచ్చిన తర్వాత మీ క్యాస్ట్ ఏంటిది అని చెప్పి అడగడం చాలా తప్పది అండ్ అడగొద్దు కూడా. సో మీలో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ప్లీజ్ ట్రై టు చేంజ్ ఇట్, ఓకేనా. సో ఇంకో మాట, నేను రూమ్ సెర్చ్ చేశాను, మా స్టూడెంట్స్ మొత్తం సెర్చ్ చేశారు, ఫిక్స్ అయింది కూడా రూమ్. సో ఆంటీ వాళ్ళకి మేము వస్తున్నాం అని చెప్పేసాము, రూమ్ ఫిక్స్ అయింది కదా అని చెప్పి నేను సామాన్ కొనుక్కున్నాను. ఆ సామాన్లే లాస్ట్ వీక్ తెచ్చాను అండ్ ఈ వీక్ కొన్ని తెచ్చాను. సో ఇంకా వీళ్ళు చూడలేదు అసలు ఈ బ్యాగ్ లో ఏముందో కూడా వీళ్ళకి తెలియదు. సో మీకు కూడా చూపిద్దాము. అండ్ ఇంకోటి, అక్కడ మేము రూమ్ లోపల వెళ్ళిపోయిన తర్వాత ఆంటీకి తెలిసింది ఏంటంటే నేను 4 months ఉంటున్నాను. లైక్ నవంబర్ లో నా లాస్ట్ వర్కింగ్ డే ఉంటది. సో నవంబర్ లో వెళ్ళిపోతాను. సో అప్పుడు ఓనర్ అండి చెప్పడం ఏంటిదంటే 4 months ఉన్న వాళ్ళు ఉండొద్దు, వెళ్ళిపోండి అని చెప్పి చెప్తారు. సో అది చెప్పడం నాకు ఒక విధంగా మంచిగా అయిపోయింది, అది కూడా చెప్తాను. సో అలా చెప్పడం వల్ల నేను అక్కడ ఉండలేను. ఇప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళమంటే ఎవరు ఉంటారు, ఉండలేరు కాబట్టి నేను అక్కడి నుంచి వెళ్ళి పీజీకి వచ్చేసి పీజీ నుంచి వెళ్ళి మళ్ళీ ఆ సామాన్లు మొత్తం ఇంటికి తీసుకొచ్చాను. సో అసలు అక్కడ ఆంటీ చెప్పడం కూడా నాకు హెల్ప్ఫుల్ గా ఎలా అయిందంటే, నాకు లాస్ట్ సెమిస్టర్ లో 22 వర్క్ లోడ్ ఉంటుండే, 22 hours ఉంటుండే పర్ వీక్. సో ఇప్పుడు వచ్చేసరికి 30 క్రాస్ అయింది. సో అది హెవీ వర్క్ లోడ్ అయిపోయింది నాకు. సో కాలేజ్ లో క్లాసెస్ చెప్పిన తర్వాత మళ్ళీ రూమ్ కి వెళ్ళేసి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తిని పడుకోవడం అంటే నాకు అసలు ఇంత కూడా టైం దొరకట్లేదు. నాకు ఫోన్ కాల్స్ మాట్లాడడానికి కూడా టైం దొరకట్లేదు, ఎందుకంటే బికాస్ ఆఫ్ ద హెవీ వర్క్ లోడ్. సో అదొక రీజన్ అయింది. అండ్ ఆంటీ కూడా అలా చెప్పడం నాకు నాకు హెల్ప్ఫుల్ అయింది. ఒకవేళ ఆంటీ చెప్పకుండా ఉంటే నేను అక్కడనే ఉండాల్సి వచ్చిందేమో. సో నాకు చాలా ఇబ్బంది అవుతుండే. సో ఆంటీ చెప్పడం కూడా నాకు చాలా హెల్ప్ఫుల్ గా అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. సో అలా మేము బయటికి వచ్చేసి ఇలా ఉంటున్నాను. ఫస్ట్ ఆంటీకి కూడా నేను మా తరపున కూడా ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు తను రూమ్ కి వెళ్ళి ఇప్పుడు చెప్తున్న తర్వాత నాకు అర్థమవుతుంది ఏంటంటే, రూమ్ కి వెళ్ళి తనంతటా తాను ఫుడ్ ప్రిపేర్ చేసుకొని బట్టలు ఉతకటం, అన్ని చిన్న పనులు చాలా ఉంటాయి కదా. ఇంత వర్క్ లోడ్ ఉన్న తర్వాత రూమ్ తీసుకొని వంట చేసుకొని తిని రెస్ట్ అసలే ఉండదు. ఇంకా చెప్పడం ఆంటీ చెప్పడం కూడా చాలా బెటర్ ఆప్షన్ అయిపోయింది తనకి. ఎందుకంటే హాస్టల్లో ఉన్నంత ఫ్రీగా అయితే ఉండదు. తన పని తను వర్క్ చేసుకొని ఫుడ్ తిని కొంచెంసేపన్నా రెస్ట్ ఉండాలి కదా. సో అది కొంచెం ఒక వంతుకి నీ మంచిగా అయిపోయిందని నేను భావిస్తున్నాను ఆంటీ చెప్పడం. సో ఆంటీ చెప్పడం వల్ల జరిగింది. అండ్ ఆంటీ రెంట్ కూడా తీసుకోలేదు, చాలా మంచిగా ఉంది. సో ఇప్పుడు చూద్దాం ఈ బ్యాగ్ లో ఏముందో. అసలు ఈ బ్యాగ్ లో ఏమేమి తీసుకున్నాడు ఆ రూమ్ కోసం ఏంటో ఒకసారి అయితే చూద్దాము. ఓపెన్ అయితే చేద్దామని కూర్చున్నాం మేము కూడా. మా బాబు అయితే అస్సలే ఊరుకోవట్లేదు, సౌండ్ ఒకటే చేస్తున్నాడు. వినిపిస్తున్నదేమో.
యా. సో నేను ప్రెస్టేజ్ ఇండక్షన్ స్టవ్ తీసుకున్నాను. ఇండక్షన్ స్టవ్ కూడా తీసుకున్నాడు, అసలు మాకు తెలియదు. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఎందులోనే ఉంది, అది మొత్తం బ్యాక్ చేసి ఉంది. సో అది మొత్తం బయటికి తీయలేక జస్ట్ ఇలా చూపిస్తున్నాను, చూడొచ్చు. యాక్చువల్గా నా రూమ్ కోసం నా డ్రీమ్స్ ఉంటుండే, అంటే ఫుడ్ ప్రిపేర్ చేస్తూ వ్లాగ్స్ తీస్తూ అండ్ అది మొత్తం పోస్ట్ చేసుకోవాలని చెప్పి, అండ్ టైం దొరికినప్పుడల్లా ఏంటది కోడ్ విజయలందరూ డిఎస్ ఏడిఎస్ అది స్టార్ట్ చేశాను. అది వర్క్ లో ఉందన్నమాట. సో అలా మొత్తం డ్రీమ్ ఉంటుండే నాకు. సో అది మొత్తం డ్రీమ్ మొత్తం మోయమో అయిపోయింది. సో ఇప్పుడు బ్యాగ్ లో మొత్తం చూద్దాం. లెట్స్ సీ. ఇది రూమ్ కోసం స్టవ్ కూడా తీసుకున్నాడు, అది కూడా ప్రెస్టేజ్ మంచి కంపెనీ తీసుకున్నాడు. ఎంత పడింది ప్రైస్? అది 2K పడ్డది. ఇది 2K అయితే పడిందంట. ఓకే. సో నాకు రూమ్ లో నాకే యూజ్ అవుతుందేమో అనుకుంటున్నా నేను, చూద్దాం. నీకు యూజ్ అయితే మేబీ నా కోసమే తీసుకున్నాడేమో. పెద్ద ప్లానే. సో నాకు రూమ్ లో తీసుకున్న సరుకులకి మొత్తం ఒక 5,900 వరకు అయింది. అందులో దీనికే 2K to 3K అయిపోయింది. సో వెజిటబుల్ కట్టర్స్ తీసుకున్నాను, అన్ని మంచి మంచి డిమార్ట్ లో తీసుకున్నా, మంచి బ్రాండెడ్ దొరికినాయి. ఆల్ట్ ఈ వెజిటేబుల్ కట్టర్ అయితే ఇంట్లో కూడా లేదు చెప్పాలంటే. వీడు అన్ని తీసుకున్నాడు, అన్ని క్వాలిటీ మంచి మంచి క్వాలిటీ తీసుకున్నట్టున్నాడు. మనకు పోపు దినుసులు ఇదేమో రాగి పిండి. దీనికి ఒక చిన్న డ్రీమ్, నాకు ఆ చిన్న స్టోరీ ఏంటంటే, రాగి పిండి కూడా స్టోరీ ఉందా? ఎస్, ప్రతి దానికి ఒక స్టోరీ ఉంది. రాగి పిండికి ఒక స్టోరీ ఉంది. ఏంటిదంటే, పొద్దున ఎలాగో మన టైం ఉండదు కదా, 6కి లేచి అన్నం వండుకొని కర్రీ వండుకొని తినేసి వెళ్ళడం అసలు టైం సరిపోదు. కాబట్టి ఆ టైంలో రాగి జావ చేసుకొని ఆటోలో వెళ్తా, అది రాగి జావ చేసుకొని టంబ్లర్ లో పోసుకొని ఆటోలో వెళ్తా అంటే తాగుతూ వెళ్ళాలి, అదొక డ్రీమ్ అంటుండే. సో నెక్స్ట్ వచ్చేసి బొంబాయి రవ్వ. సో ఇది కూడా నాకు పర్ డే రోజు రాగి జావ చేసుకోవడం బోర్ కొడుతుంది కదా, ఒకటే టేస్ట్. సో అండ్ సండేస్ అండ్ మార్నింగ్ కొన్ని డిఫరెంట్ గా చేసుకుందాం అని చెప్పి బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఇంకా సీల్ మాత్రం ఓపెన్ చేయలేదు, అలానే ఉండిపోయింది. అండ్ ఈ బాక్సెస్ ఒక 6 తీసుకున్నాను. వాటిలలో కారము, ఉప్పు అవి వేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి జాగరి పౌడర్. జాగరి పౌడర్ ఎందుకంటే నేను స్వీట్స్ చాలా ఇష్టంగా తింటాను, చాలా ఇష్టం నాకు స్వీట్స్. ఈ రాగి పిండి రాగి జావ చేసుకుందాం అని చెప్పి జాగరి తీసుకున్నాను. కొందరు పెరుగుతోటి కూడా తింటారు, సో అది కూడా తింటాను. బట్ స్టిల్ ఐ లైక్ ది స్వీట్స్ ఓన్లీ. సో అబౌట్ దట్. అండ్ ఇదేమో షుగర్ ఎందుకంటే టీ కోసము చిన్న డ్రీమ్ అది. సో ఇంకొకటి కూడా ఇక్కడే చెప్పిస్తాను. సో ఈ కప్పులో ఏంది మంచిగా బాగా హెవీ వర్క్ అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళేసి మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి చిన్న టీ పెట్టుకొని ఈ కప్పులో పోసుకొని వరండాలో కుర్చీలో కూర్చొని నేచర్ని ఎంజాయ్ చేద్దామని చెప్పి అనుకున్నాను. బట్ స్టిల్ మొత్తం మోయమో అయిపోయింది. ఒక చిన్న మెలోడీ సాంగ్ వింటూ దీంతో ఒక సెప్ గుంజుతూ అలా నేచర్ని చూస్తూ అలా అదొక డ్రీమ్ ఉండిపోయింది. బట్ స్టిల్ మొత్తం మోయమో అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ధనియాలు. అండ్ ఇది వచ్చేసి మనకు గోధుమ పిండి. సో చపాతీలు ఈవినింగ్ హెవీ వర్క్ లోడ్ అయిపోయింది. హెవీ వర్క్ అయ్యాక అంత అన్నం అండ్ కర్రీ వండుకోలేం కదా, సో చపాతీ తీసుకొని తిందామని చెప్పి అనుకున్నాను. సో బయట నుంచి కర్రీ తీసుకొని, సో ఇదేమో మెంతులు మనకు పోపు దినుసుల్లో పోపులో వేసుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి కారము, అండ్ ఇది వచ్చేసి పోపు దినుసులు మొత్తం తీసుకున్నాను. బట్ కర్రీ అయితే ఒక పూట వండుకున్నాను. అండ్ ఏం వండుకోలేదు. తర్వాత ఒక పూట రైస్ వండుకున్నా, ఒక పూటే కర్రీ వండుకున్నాను. ఏం వండుకోలేదు. తర్వాత మొత్తం బయటకు వచ్చేసాను. సో ఇక్కడ నేను అండ్ స్పెషల్ థ్యాంక్స్ ఎవరికి చెప్పాలంటే నా స్టూడెంట్స్ కి. ఎందుకంటే ఈ జర్నీ మొత్తంలో వాళ్ళే ఉన్నారు. నేను ఒక ఎడ్యుకేటర్ అయ్యాక నాకు చిన్న చిన్న ఆనందాలు, చిన్న చిన్న ఎంజాయ్మెంట్లు మొత్తం నా స్టూడెంట్సే ఉన్నారు. సో అందరికి చాలా పెద్ద థ్యాంక్స్ రా. సో అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ సామాను వాళ్ళు లేకుంటే నాకు చాలా ఇబ్బంది అవుతుండే. బాగా వర్షం పడుతుండే, ఆ వర్షంలో కూడా తడుస్తూ మొత్తం బ్యాగ్ మొత్తం లగేజ్ షిఫ్ట్ చేయడం మొత్తం వాళ్ళే చేశారు. సార్ మీరు పక్కన ఉంది సార్, మీరు ఇబ్బంది పడకండి అని చెప్పి మొత్తం వాళ్ళే తీసుకున్నారు టేక్ కేర్ మొత్తం వాళ్ళే చూసుకున్నారు. అందరికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ అందరికి సారీ, చాలా ఇబ్బంది పెట్టేశాను మిమ్మల్ని. ఆ వర్షంలో కూడా వర్షం వాన ఎండ ఏం చూడకుండా సార్ రూమ్ లో
ఉండాలి, లేకుంటే సార్కి అక్కడ రూమ్ లో ఇబ్బంది అవుతుంది, మా దగ్గర తీసుకురావాలి. సో అది మొత్తం వాళ్ళే చూసుకున్నారు. అందరికి సారీ అండ్ పెద్ద థ్యాంక్స్ అందరికి. సో సో మా తరపున కూడా, మా అమ్మ తరపున, నా తరపున కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అంటే స్టూడెంట్స్, మా తమ్ముడు వాళ్ళ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే హెల్ప్ అయితే చేశారో వాళ్ళకి మా తరపున అయితే స్పెషల్ థ్యాంక్స్. మా తమ్ముడు వాళ్ళ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే హెల్ప్ అయితే చేశారో వాళ్ళకి మా తరపున అయితే స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే రూమ్ లో ఉండి వేరే దగ్గర సామాన్లు షిఫ్ట్ చేయడం అంటే చాలా చాలా కష్టమైన పని. అది నాకు కూడా తెలుసు, నేను కూడా ఎక్స్పీరియన్స్డ్ అన్నమాట. సో మా తమ్ముడికి అయితే ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్స్ అండి. సో చూసారా ఇక్కడ స్టిల్ నేను ఒక ఎడ్యుకేటర్ ని, ఇంకా ఎంత కేర్ తీసుకుంటున్నారు మా వాళ్ళు. నేను మా హోల్ ఫ్యామిలీ నేనే చిన్నోడిని. సో అందరు వీళ్ళ మా సిస్టర్ మదరే అని కాదు, హోల్ ఫ్యామిలీ నన్ను ఇలానే కేర్ తీసుకుంటారు. ఫ్యామిలీ మొత్తం ఇలానే ఉంటారు. సో వీళ్ళు ఇలా ఉన్నారు అండ్ మా స్టూడెంట్స్ ఇలా ఉన్నారు కాబట్టి నేను ఇలా ఉన్నాను. సో ఇంకొకటి ఏంటంటే లాస్ట్ టైం తీసుకొచ్చారు కదా 2 గిన్నెలు అలాంటి అని చెప్పేసి చూసేసరికి మా అమ్మ ఏమనుకున్నదంటే, అంటే సీక్రెట్ గా నాకు చెప్తుంది. ఏంటంటే తమ్ముడు ఏమన్నా పెళ్లి ఇట్లా ఏమైనా చేసుకున్నాడా ఏంటి అనే. లేదమ్మా అలా ఏం లేదు, ఏమో నార్మల్ గా తీసుకున్నట్టున్నాడేమో, ఇంటి కోసం ఏమో అనుకొని నేను అట్లా చెప్తున్నాను. వీడికి డైరెక్ట్ చెప్పేసింది మా అమ్మ. అయితే వీడి రియాక్షన్ చూడండి ఇప్పుడు. సో మా అమ్మ లిటరల్ గా, నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు పెద్ద బ్యాగ్ ఉంటుండే, అందులో రైస్ అండ్ గిన్నెలు ఉంటుండే. నేను అలా బ్యాగ్ ఓపెన్ చేస్తా అంటే అందులో గిన్నెలు పడుతున్నాయి. మా అమ్మాయి ఏరా పెళ్లి చేసుకున్నావా, సంసారం పెట్టేసావు అని చెప్పి అమ్మ అంటుంది. ఏం మాట్లాడుతున్నామ్మా, నేను ఇంకా చిన్నపిల్లోడిని, ఇప్పుడు ఎక్కడిది పెళ్లి అని చెప్పి నేను అనేసాను. నా బుర్ర పాడప్పుడు ఆ మాట వినేసరికి. బట్ అప్పుడు నేను చెప్పలేదు రూమ్ ఉంది అది అని చెప్పి, అలా పెట్టేసి ఒకరు వెళ్ళిపోయాను. సో మళ్ళీ ఇప్పుడు అన్ని తీసుకొచ్చాను. ఇదన్నమాట నాకు పెళ్లికి ఇట్లా ఏం కాలేదు. అండ్ మేబీ మీరు అనుకున్నట్టు పీజీలో అంత హైజీన్ ఫుడ్ ఉండకపోవచ్చు, లేదంటే మీకు నచ్చిన ఫుడ్ దొరకకపోవచ్చు. రూమ్ లో అవి దొరుకుద్ది, బట్ వర్క్ లోడ్ అనేది పెరుగుద్ది. సో మీరు వర్క్ చేసుకుని ఉండాలి. అండ్ ఒకవేళ సార్ మరి మీరు ఇలా వెళ్ళారు కదా, బయట వచ్చేసారు కదా, సో మమ్మల్ని రూమ్ లో ఉండమంటారా వద్దంటారా అని చెప్పి అంటే, నా రివ్యూ వచ్చేసి ఒకవేళ మీరు 4-5 మెంబర్స్ ఉంటే, ఎంతమంది అయితే ఉన్నారో ఒక్కరు కాకుండా ఇద్దరు మోర్ దెన్ 1 మెంబర్స్ అలా ఉంటే వర్క్ ని డివైడ్ చేసుకోండి. వర్క్ ని డివైడ్ చేసుకుంటే ఎవరైతే ఆన్ టైం కి తినేటోళ్ళు ఉంటారో, ఆన్ టైం కి నాకు అది కావాలని చెప్పి వాళ్ళ మైండ్ ఉంటది కదా, సో వాళ్ళపైన బర్డన్ పడుతుంది. ఎందుకంటే వేరే వాళ్ళు తినరు, వేరే వాళ్ళు చేయరు కాబట్టి. సో ఒకవేళ మీరు ఫ్రెండ్స్ తోటి వెళ్తే వర్క్ ని మాత్రం డివైడ్ చేసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే నేను అది ఎక్స్పీరియన్స్ అయ్యాను. నా డిగ్రీలో పీజీలో నేను రూమ్ లోనే ఉన్నాను. సో మా ఫ్రెండ్స్ తోటి మాత్రం ఇలానే మేము వర్క్ ని డివైడ్ చేసుకునే వాళ్ళం. సో మీరు కూడా అలా ఉండండి, ఓకేనా. అండ్ ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు వెళ్ళడం కూడా నా స్టూడెంట్సే. సో అందరికి థ్యాంక్ యూ సో మచ్. సో ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ద జర్నీ విత్ జలంధర్. అండ్ మా అక్క కూడా ఒక ఛానల్ ఉంది, సూర్యాంశ్ మౌనిక. సో ఆ ఛానల్ ని కూడా నన్ను ఎలా అయితే ఆదరించారో, నన్ను ఎలా అయితే సపోర్ట్ చేశారో, నా మిస్టేక్స్ ని ఎలా అయితే మీరు తీసుకున్నారో, మా సిస్టర్ ఛానల్ కూడా అలానే తీసుకోండి. నేను పెడతాను ఆ ఛానల్ నేమ్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద సూర్యాంశ్ మౌనిక అండ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ హర్ వీడియోస్ ఆల్సో. సో బిగినర్ మిస్టేక్స్ ఏదైనా ఉండొచ్చు. సో నన్ను ఎలా అయితే యాక్సెప్ట్ చేశారో సిస్టర్ ని కూడా అలానే యాక్సెప్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. We will meet in the next video. Bye. Bye.